శివాయ గురవే నమః. ముందుగా గోదావరి కని పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః. అంటే మన గోదావరి కనిలో పంచాయతన దేవాలయం అంటే సూర్య భగవానుడు, విష్ణుమూర్తి, అదేవిధంగా కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, గణపతితో కూడుకున్న పంచాయతన దేవాలయం. ఇందులో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఉదయం 4 గంటలకు మేల్కొలుపు, తదనంతరం లఘున్యాసపూర్వక రుద్రాభిషేకాలు, 1 వరకు రుద్రాభిషేకములు కార్యక్రమం జరపబడుతుంది. సాయంకాలం లోపల గోధూళి సమయం లోపల ఆ స్వామి వారి యొక్క కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా రాత్రి లింగోద్భవ కాలంలో అంటే ఆ విశ్వేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఉద్భవించిన సమయమున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అంటే మహన్యాసం అంటే మనం అభిషేకం చేసే ముందు మనమే రుద్రమార్చే మనమే శివునిగా మారి ఆ యొక్క శివుణ్ణి అభిషేకించడం. అటువంటి కార్యము ఆ లింగోద్భవ సమయంలో చాలా విశేషంగా నిర్వహించబడుతుంది. మరియు తెల్లవారి ఉదయం 27వ తేదీ రోజు ఉదయం లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము, సాయంకాలము స్వామివారి పల్లకీ సేవ, లలితాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాల లోపల అంటే ముఖ్యంగా మోక్షాన్ని పొందడానికి రుద్రజపము, ఉపవాసము. శివరాత్రి రోజు ముఖ్యంగా ఉపవాసము అంటే దేవునికి అంటే వాసము, అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడము, ఆ యొక్క శివునికి దగ్గరగా నివసించడం ఉపవాసము. రుద్రజపం అంటే ఓం నమ శివాయ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆ రుద్రజపము నిర్వహించడము, అభిషేకం చేయడము, ఇవన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. కలియుగం లోపల ఈ యొక్క మహాశివరాత్రి దీక్షను గిట్ట ఖచ్చితంగా ఆచరించినట్టు వాళ్ళకు పునర్జన్మ ఉండదు. ఈ సంవత్సరము ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా బ్రహ్మసూత్రలింగము మన కాశీ విశ్వేశ్వరాని లోపల ప్రత్యక్షంగా అభిషేకాలు నిర్వహించడానికి ప్రతిష్ఠించబడినది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి చేతులతో అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాము. అందరూ కూడా ఆ యొక్క బ్రహ్మసూత్రలింగానికి అభిషేకం చేసుకొని తరించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క శివరాత్రి ఉత్సవం లోపల ఈ కాశీ విశ్వేశ్వర లోపల పంచాయతన దేవాలయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దేవాలయానికి వెళ్తే అది శివాలయము, శైవాలయము, వైష్ణవాలయము, లేకుంటే అమ్మవారి ఆలయం అవుతుంది. కానీ పంచాయతన దేవాలయం అంటే శివుడు, అమ్మవారు, అదేవిధంగా విష్ణుమూర్తి, గణపతి, సూర్య భగవానుతో కూడుకున్న పంచాయతన దేవాలయం. ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రుగాగలని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జై. మధ్య ఈ యొక్క భక్తులు ప్రత్యక్షంగా అభిషేకం చేయడానికి బ్రహ్మసూత్ర లింగాన్ని నెలకొల్పడం జరిగింది. విశేషం ఏమిటంటే ఇది మర్రి చెట్టు మరియు రావి చెట్ల మధ్య నిర్మించబడడం. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని స్వామివారికి వారి చేతులతో అభిషేకం చేసుకొని వారు ఆ యొక్క స్వామివారి అనుగ్రహ కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం.